నూరు కట్ల పిశాచం కథలు. చర్మశూల వ్యాధి. పూర్వం ఒక ఊళ్ళో రాజయ్య పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారి కుమారుడు ముకుందుడు రోజూ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని బడికి వెళ్ళేవాడు. వాడు చాలా బుద్ధిమంతుడని, వాడికి చదువంటే శ్రద్ధ అని తల్లిదండ్రులు అనుకునేవారు. అలాంటి ముకుందుడు ఒక రోజున ఉన్నట్లుండి ఉదయమే మంచం మీద నుంచి లేవనేనా లేవకుండా పెద్దగా కేకలు వేయసాగాడు. అది విని తల్లిదండ్రులు కంగారుగా వెళ్ళి, "ఏమిట్రా అలా అరుస్తున్నావు?" అని అడిగారు. "నాకు ఒళ్ళంతా సూదులు గుచ్చినట్లుగా ఉన్నది, మండిపోతుంది" అంటూ మళ్ళీ బాధగా కేకలు పెట్టాడు ముకుందుడు. రాజయ్య వెంటనే పరుగున వెళ్ళి ఆ ఊరి వైద్యుడు రంగాచారిని పిలుచుకొని వచ్చాడు. రంగాచారి ముకుందుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఒళ్ళంతా నొక్కి చూశాడు. ఈ రోగ లక్షణాలు ఒకదానికొకటి పొసగడం లేదు, జబ్బేమిటో అంతుపట్టడం లేదు అని ఇంకా ఏదో అనేలోగా ముకుందుడు మళ్ళీ కేకలు పెట్టసాగాడు. కొడుకు బాధ చూడలేని పార్వతమ్మ వైద్యుడితో, "ఎలాగోలా వీడి జబ్బేమిటో కనిపెట్టి మంచి మందివ్వండి, పిల్లాడి బాధ చూడలేకపోతున్నాము" అని బ్రతిమాలింది. "కుర్రాడిది జబ్బులా లేదు, బడికెళ్ళడం ఇష్టం లేక కొందరు పిల్లలు ఇలా లేని రోగాలు నటిస్తూ ఉంటారు" అన్నాడు రంగాచారి. కానీ పార్వతమ్మ ఒప్పుకోలేదు. పసివాడైన తన కొడుక్కి నటనెలా తెలుస్తుంది అన్నది. "ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. కుర్రాన్ని 2 రోజులు పరిశీలించి చూద్దాము. ఈలోగా జబ్బు దానంతట అదే నయమైపోవచ్చు" అని వెళ్ళిపోయాడు రంగాచారి. తల్లిదండ్రులకు రంగాచారి తీరు తృప్తిగా అనిపించలేదు. వైద్యుడి వల్ల కాకపోతే ముకుందుడు బాధ తగ్గించే ఉపాయం ఏమిటా అని ఆలోచనలో పడ్డారు. ముకుందుడు కాసేపు హడావిడి చేసి నిద్రపోయాడు. అతడు ఆ రోజున భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు. రోజు వేళకి వచ్చే ముకుందుడు ఆ రోజు బడికెందుకు రాలేదా అని కంగారుపడి, అతడి తోటివాళ్ళు నలుగురు అతన్ని చూడాలని బడి నుంచి నేరుగా ఇంటికి వచ్చారు. ముకుందుడు వాళ్లకు తన అవస్థ చెప్పుకొని, "బాధ ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినప్పుడు ఒళ్ళంతా సూదులు గుచ్చినట్లు ఒకటే మంటగా ఉంటుంది. వైద్యుడేమో నాకే జబ్బు లేదంటున్నాడు. బడి మానేయాలని ఇలా నటిస్తున్నానట" అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ముకుందుణ్ణి చూడవచ్చిన వాళ్లలో రమణ అనే కుర్రాడు ఉన్నాడు. అతడి తండ్రికి ఇంచుమించు సరిగ్గా ఇదే లక్షణాలతో జబ్బు చేసింది. రంగాచారిని పిలిస్తే వచ్చి చూసి ఏ జబ్బు లేదన్నాడు. అప్పుడు పొరుగురి వైద్యుడు పరంధామయ్యను పిలిస్తే ఆయన వచ్చి రోగిని శ్రద్ధగా పరీక్షించి జబ్బు పేరు చర్మశూల వ్యాధి అని చెప్పాడు. చర్మశూల వ్యాధికి మందు లేదట. రమణ తన తండ్రి విషయం చెప్పి, "మనూరి వైద్యుడింతే, ఆఖరికి రోగాల పేర్లు కూడా తెలియవు" అని అన్నాడు. "అయితే నాకొచ్చింది చర్మశూల వ్యాధి అన్నమాట, దీనికి మందు కూడా లేదన్నమాట. అయితే నేను చచ్చిపోతానేమో" అని అనుకున్నాడు ముకుందుడు. "నా వ్యాధి గురించి నీకు తెలిసింది మా అమ్మకి నాన్నకి చెప్పు" అని అన్నాడు. రమణ వెళ్ళి రాజయ్యకి పార్వతమ్మకి చర్మశూల వ్యాధి గురించి చెప్పాడు. రాజయ్యకి ఇది వినగానే ఎంతో సంతోషం వేసింది. అతడు ఉత్సాహంగా రంగాచారి ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి, "మా అబ్బాయికొచ్చిన జబ్బు పేరు చర్మశూల వ్యాధి అని తెలిసింది. జబ్బేమిటో అంతుబట్టక తమరు వైద్యం చెయ్యనన్నారు. ఇప్పుడైనా మంచి మందిచ్చి మా వాడి బాధ తగ్గించండి" అని అన్నాడు. రంగాచారికి మాత్రం ముకుందుడిది దొంగ జబ్బని బాగా అనుమానం ఉన్నది. అయితే ఆ విషయం రాజయ్యకి చెప్పి ప్రయోజనం ఉండదని గ్రహించి తన దగ్గర ఉన్న ఓ వైద్య గ్రంథాన్ని తీసుకొని కాసేపు చదువుతున్నట్లుగా నటించాడు. రాజయ్య ఆతృతగా, "ఏమైనా తెలిసిందా?" అని అడిగాడు. రంగాచారి పుస్తకం మూసి, "రమణ చెప్పింది నిజమే. మీ వాడికి చర్మశూల వ్యాధి వచ్చింది. దీనికి మందు నా దగ్గర సిద్ధంగా లేదు. కానీ తయారు చేసే విధానం ఈ గ్రంథంలో ఉన్నది. ఇంట్లో మీరే తయారు చేసుకొని వాడుకోవచ్చు. చిత్రపత్రకాండాన్ని చితగ్గొట్టి కరక్కాయ గంధంతో కలిపి ఉసిరికాయంత ఉండలు చేసి జబ్బు తగ్గేదాకా రోజుకు 8 చొప్పున తినాలి" అని అన్నాడు. చిత్రపత్రకాండం చెప్పలేనంత చేదుగా ఉంటుంది. దానికి కరక్కాయ గంధం కలిస్తే ఇంక చెప్పనక్కర్లేదు. ఈ మందు పనిచేస్తుందంటారా అని అడిగాడు రాజయ్య అనుమానంగా. "మీ వాడికి వచ్చింది చర్మశూల వ్యాధే అయితే కనుక ఈ మందు తప్పక పనిచేస్తుంది" అన్నాడు రంగాచారి నమ్మకంగా. రాజయ్య ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు.
రంగాచారి చెప్పినట్లే మందు తయారు చేయించాడు. పార్వతమ్మ ఓ ఉండ తీసుకొని వెళ్ళి కొడుక్కిచ్చింది. అది తినగానే ముకుందుడికి విషంలా అనిపించింది. అమ్మో! ఈ మందు జబ్బు తగ్గేదాకా తినాలా అని అతడికి బెంగ పట్టుకుంది. నిజానికి ముకుందుడికి ఏ జబ్బూ లేదు. రమణ తండ్రికొచ్చిన జబ్బు గురించి విని, దానికి మందు కూడా లేదని తెలిసాక, ఆ జబ్బే తనకొచ్చిందని చెబితే ఎప్పటికీ బడికి వెళ్ళనక్కర్లేదని ఆశపడ్డాడు. అయితే ఇప్పుడు ప్రతిరోజు ఈ మందు తిని ఇంట్లో కూర్చోవడం కంటే బడికెళ్లడంలోనే సుఖముందని అనిపించింది అతడికి. ఆ రోజుకి ఎలాగో మందు తిన్నాననిపించి, మర్నాడు నిద్రలేస్తూనే ముకుందుడు తల్లి దగ్గరకు పరుగున వెళ్ళి, రంగాచారి గారిచ్చిన మందు గొప్పగా పనిచేసిందమ్మా. నాకిప్పుడు ఒంట్లో ఎంతో కులాసాగా ఉన్నది అని చెప్పి ఆ రోజే బడికి వెళ్ళిపోయాడు. బడిలో రమణవాణ్ణి పలకరించి, అరే, నీ జబ్బు తగ్గిపోయినట్లు ఉన్నదే అని అన్నాడు. తనది దొంగ జబ్బని చెప్పడం ఇష్టం లేక, మనూరి వైద్యుడు సామాన్యుడు కాదు. ఆయనిచ్చిన మందుతో నా జబ్బు ఒక్క రోజులో మాయమయ్యింది. నిజానికి మొదటి గుళికతోనే జబ్బు తగ్గిపోయింది. అయినా వైద్యుడి మోతాదు పాటించడం మంచిదని నిన్న మరో 7 గుళికలు కూడా తిన్నాను అన్నాడు ముకుందుడు. ఇది వినగానే రమణికి ఎంతో సంతోషం కలిగి గురువు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. గురువు అభిమానంగా రమణ భుజం తట్టి, ఈ విషయం వెంటనే వెళ్ళి మీ నాన్నకు చెప్పు అని అన్నాడు. రమణ సరేనని తన తండ్రి భైరవుడికి విషయం చెప్పాడు. అప్పుడు భైరవుడు తన భార్య శ్యామలతో, నేను వైద్యం కోసం పొరుగురి పరంధామయ్య వద్దకు వెళ్ళానని రంగాచారికి నా మీద చాలా కోపంగా ఉన్నది. మనం అడిగినా ఆ మందివ్వడు. నువ్వు ముకుందుడి ఇంటికి వెళ్ళి మనకా మందు దొరికే ఉపాయం చూడు. అవసరమైతే ముకుందుడికి జబ్బింకా తగ్గలేదని అబద్ధం చెప్పైనా సరే నా కోసం రంగాచారి వద్ద నుంచి మరి కాస్త మందు పుచ్చుకోమను అని అన్నాడు. శ్యామల సరేనని ముకుందుడి ఇంటికి వెళ్ళి పార్వతమ్మను కలుసుకొని విషయం చెప్పింది. పార్వతమ్మ ఆమెతో, అయ్యో, దీనికి మళ్ళీ రంగాచారి ఇంటికి వెళ్ళనక్కర్లేదు. మా వాడికి జబ్బు తగ్గలేదని అబద్ధమూ చెప్పనక్కర్లేదు. ముకుందుడికి వాడగా మిగిలిన గుళికలు ఇంకా 12 ఉన్నాయి. అవిస్తాను. అవి అయిపోయాక గుళికలు ఎలా తయారు చేసుకోవాలో కూడా రంగాచారి చెప్పాడు అంటూ శ్యామలకు తన వద్ద ఉన్న గుళికలు ఇచ్చి వాటిని తయారు చేసే విధానం కూడా చెప్పింది. ఆ గుళికలతో వైద్యం జరిగేసరికి 4 రోజుల్లో భైరవుడి జబ్బు మటుమాయమయ్యింది. అప్పుడు భైరవుడికి కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు. అతడు వెంటనే రంగాచారి ఇంటికి వెళ్ళి, నువ్వు మామూలు వైద్యుడివి కాదు, అపర ధన్వంతుడివి. వైద్యశాస్త్రంలో నీకు తెలియని రహస్యాలు లేవు. చర్మశూల వ్యాధికి గాను నువ్వు ముకుందుడికి ఇచ్చిన మందే నేను నా కోసం వాడాను. 2 నెలలుగా మహాయాతన పడుతున్నాను. నువ్విచ్చిన ఆ మందుతో నా బాధ ఒక్క రోజులో తగ్గుముఖం పట్టింది. 4 రోజుల్లో ఎటువంటి ఛాయలు లేకుండా మటుమాయమయ్యింది. మందు నువ్వివ్వకపోయినా వైద్యం చేసింది నువ్వే కాబట్టి నా ఈ కానుక తీసుకోవాలి అని ఆయనకో బంగారు కాసు ఇచ్చి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి రంగాచారి కూడా ఆశ్చర్యపడ్డాడు. ఏ అప్పుల వాళ్ళ బాధో భరించలేక భైరవుడు లేని జబ్బు ఉన్నదని చెప్పి నాటకమాడుతున్నాడని అతడు అనుకున్నాడు. కానీ ఎవడూ ఉత్తపుణ్యాన ఓ బంగారు కాసు తెచ్చి ఇవ్వడు. కాబట్టి భైరవుడికి నిజంగానే ఏదో జబ్బు చేసిందని ఇప్పుడు గ్రహించాడు. బాగా ఆలోచించగా రంగాచారికి ఓ విషయం స్ఫురించింది. తను తెలుసుకోలేని జబ్బును పొరుగురి వైద్యుడు పరంధామయ్య పసికట్టాడు. అంటే వైద్యంలో ఆయన తనకంటే గొప్పవాడై ఉండాలి. ఇప్పుడు తాను పరంధామయ్యను కలుసుకొని చర్మశూల వ్యాధి గురించి, రోగ నిదానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా అనుకున్నప్పటికీ ఏవో ఇతర కారణాల వల్ల పొరుగురు వెళ్ళటానికి మరో 4 రోజుల వరకు వ్యవధి దొరకలేదు రంగాచారికి. చివరకు ఒక రోజున రంగాచారి పొరుగురికి ప్రయాణమయ్యాడు. ఆయన కాలినడకన కొంత దూరం వెళ్ళాడో లేదో పరంధామయ్య తన గ్రామం వైపు వస్తూ మార్గమధ్యలో కనబడ్డాడు. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. నేను గుర్తించలేని చర్మశూల వ్యాధి గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు. ఆ జబ్బు గురించి ఏ గ్రంథంలో వివరించబడిందో తెలుసుకొని నా వైద్య జ్ఞానాన్ని పెంచుకుందామని మీకోసం బయలుదేరితే మీరే నాకు ఎదురయ్యారు అన్నాడు రంగాచారి. అందుకు పరంధామయ్య ఆశ్చర్యపడుతూ, అయ్యో,
చర్మశూల వ్యాధి గురించి నాకేమీ తెలియదు. మీ ఊరి భైరవుడు మా ఊరొచ్చి నా అంతటివాడు లేడని నన్ను తెగ పొగిడి, అంతుపట్టని తన రోగం గురించి చెప్పి నన్ను తెగ వేధించాడు. ఏం చెయ్యాలో తోచక అప్పటికప్పుడు ఆ వ్యాధికి తోచిన పేరు పెట్టాను. జబ్బుకు పేరైతే పెట్టాను కానీ, ఏం మందు వేస్తే ఏం ప్రమాదమోనని భయపడి దానికి మందే లేదు పొమ్మన్నాను. కానీ మీరా వ్యాధికి మందు కనిపెట్టి భైరవుడి జబ్బు తగ్గించారని ఈరోజే తెలిసింది. ఆ మందు గురించి తెలుసుకొని నా వైద్య జ్ఞానాన్ని పెంచుకుందామని వెంటనే నేను మీ దగ్గరకు బయలుదేరాను. నా అదృష్టం కొద్దీ దారిలోనే మీరు నాకు ఎదురయ్యారు. ఆ మందు వివరాలు నాకు చెప్పగలిగితే ఇక్కడ నుంచి ఇలాగే వెనక్కి వెళ్ళిపోతాను అని అన్నాడు. అప్పుడు రంగాచారి ఆయనకు ముకుందుడి కథ చెప్పి, పాపం ఆ కుర్రాడికి నిజంగానే చర్మశూల వ్యాధి వచ్చిందన్నమాట. అప్పుడు నేనది దొంగ జబ్బు అనుకొని ప్రమాదం లేని చేదు వస్తువుల పేర్లు కొన్ని చెప్పి గుళికలు చేసుకోమన్నాను. ఆవేశంలోనూ చిరాకులోనూ నోటికొచ్చినది ఏదో చెప్పాను తప్పితే అప్పుడేం చెప్పానో నాకు గుర్తులేదు. ఆ మందు ఎలా చేశారో వెళ్ళి ముకుందుడి తల్లిదండ్రులనే అడగాలి అని అన్నాడు. అంటే అనుకోకుండా మనకి తెలియకుండానే ఓ కొత్త జబ్బును, దానికి మందును కూడా కనిపెట్టామన్నమాట. భైరవుడి ఇంటికి వెళ్ళి ఆ వ్యాధి లక్షణాలు, ముకుందుడి ఇంటికి వెళ్ళి దానికి మందు తయారీ విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము అన్నాడు పరంధామయ్య. ఇద్దరూ ఊళ్ళో ప్రవేశించేసరికి దారిలో ఒక చోట ఆటలాడుతున్న ముకుందుడు కనిపించాడు. రంగాచారి వెంటనే, వ్యాధి లక్షణాలు తెలుసుకునేందుకు భైరవుడి ఇంటిదాకా ఎందుకు, వీడినే అడిగి తెలుసుకోవచ్చు అని ముకుందుణ్ణి పిలిచి, ఒరేయ్, నీకొచ్చిన జబ్బు మొత్తం లక్షణాలన్నీ వివరంగా చెప్పాలి. అందువల్ల వైద్యశాస్త్రానికి గొప్ప ప్రయోజనం. బాగా గుర్తు చేసుకొని చెప్పు. తప్పు చెప్పావంటే మనుషులకి ప్రమాదం అని అన్నాడు. ముకుందుడిది దొంగ జబ్బు కదా, తానిప్పుడు ఏం చెప్పాలో సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు తాను దొరికిపోతానేమోనని భయం వేసి, ఉండండి ఇప్పుడే వస్తాను అని భైరవుడి ఇంటివైపు పరిగెత్తాడు. తాము నయం చేసిన వ్యాధి లక్షణాలు, దానికి తామిచ్చిన మందు వివరాలు తెలుసుకునేందుకు తాము రోగి ఇంటికి బయలుదేరితే, తనకొచ్చిన వ్యాధి లక్షణాలు తెలుసుకునేందుకు రోగి మరో ఇంటికి బయలుదేరాడని అర్థమై వైద్యులిద్దరూ తమలో తాము నవ్వుకున్నారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, ఒక పసివాడి చిన్న తప్పు చేస్తే దానివల్ల ప్రపంచానికి ఒక భయంకర వ్యాధికి రోగ నిదానం తెలిసింది. కానీ పెద్దలు పెద్ద తప్పులు చేస్తే అదే ప్రపంచానికి ఒక భయంకర వ్యాధిగా పరిణమిస్తుందనడానికి నేనే కదా నిదర్శనం అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.